పక్కన గీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా టేస్ట్ చేద్దాం. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. ఒక్కసారి ప్లీజ్ నా కోసం ఇట్లా ట్రై చేయండి ప్లీజ్, అంటే ప్లీజ్ నిజంగా. నాకు తెలిసి అయితే పప్పు చాలా మందికి ఇష్టం ఉండి ఉంటుంది. కానీ పప్పుని ఎలా తింటారు, ఎట్లా తింటారు, ఏ పప్పు అంటే ఇష్టం, నేనైతే ఎట్లా తింటా అనేది ఇప్పుడైతే చూపిస్తున్నా. మీరు కూడా చూసేయండి ఓకేనా. లైట్గా రైస్ వేసుకున్నా. ఈ మధ్యకాలంలో అయితే అసలు రైస్ ఎక్కువ, కర్రీస్ తక్కువ తింటారు చాలామంది. కానీ మా ఇంట్లో అయితే అట్లా ఉండదండి. కర్రీ ఎక్కువ తింటాం మేము, రైస్ తక్కువ తింటాం. నేను కానీ మా ఆయన కానీ అట్లనే తింటాం. ఇంకా నేను ఎట్లా తింటాను అనేది పర్సనల్గా నేను పప్పు ఎట్లా తింటా అనేది చూపిస్తా. ఈ వీడియోలో చూసేయండి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి. లైట్ క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే పెట్టుకున్నాండి. ఇంకా ఈ రైస్లోకి అయితే పప్పు అయితే వేసేసుకుందాం. దగ్గరికి అయితే పెట్టుకుని వేసుకుందాం, కింద పడిపోతుంది పప్పు. నేనైతే ఎప్పుడైనా ఇట్లనే తింటాండి. నాకైతే చాలా ఇష్టం ఇట్లా పుర్రుగా తినడం. మీరేమంటారు కామెంట్ చేయండి. దీన్ని ఇంకా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఎప్పుడైనా పప్పులో రైస్ వేసుకొని రైస్లో పప్పు వేసుకొని తినడం కాదు, పప్పులో రైస్ వేసుకొని తినాలి. అంటే పప్పు ఎక్కువ రైస్ తక్కువ అట్లా తినేయాలి అన్నట్టు. మంచిగా మిక్స్ చేసుకుందాం ఓకేనా. నాకు ఎప్పుడైనా ఇట్లా తినడం ఇష్టం అండి. చాలా వరకు నేను ఇట్లనే తింటా పప్పు వండితే. చూసారా పప్పు అయితే మంచిగా మిక్స్ చేసేసినాం. రైస్లోకి మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాం. ఇంకా రైస్ అయితే మనం పప్పులో మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే డెకోర్ చేసుకుందాం ఓకేనా. డెకోర్ అని కాదు, టీవీ ముందు కూర్చొని తిన్నా ఎట్లా తిన్నా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న గిన్నె అయితే తీసుకుంటున్నా అండి. ఇందులో వేసేసి పెట్టుకుంటే ఇంకా మనం టీవీ ముందు కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా హ్యాపీగా తినచ్చు కదా ఇందులో పెట్టుకొని. అందుకే ఇంక ఈ రైస్ అయితే ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నా. అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో అయితే గీ పొంగల్ అయితే తిన్నామండి. అప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఇట్లా కూడా చేసుకొని తినచ్చు కదా. గీ యాడ్ చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది అసలు పప్పులో. ఇప్పుడు గీ కూడా యాడ్ చేసుకుందాం ఓకేనా. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి. పూసలుగా వచ్చింది. చాలా ఎంతైనా ఏమంటారు ఒరిజినల్ నెయ్యి, ఒరిజినల్ అండి. ఇంతే వచ్చింది నాకైతే. నేను ఇంతే అంటే కొంచెం అయితే వాడుకున్నాం ఇందులో నుంచి, ఇంత అయితే మిగిలింది. ఇక ఈ నెయ్యిని మనం కొంచెం వేడి చేసుకుందాం ఓకేనా. ఇప్పుడు ఈ రైస్లోకి ఇక మనం గీ యాడ్ చేసుకుందాం. ఇట్లా ఫుల్గా గీ వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి. గీ రైస్ అయితే రెడీ అయిపోయింది మనది. ఇంకా తినేద్దాం ఓకేనా. మన దాల్ గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం తిందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం సరేనా. ఇట్లా చేసుకొని తినండి, మీరు ఫుల్ ఖుషి అవుతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా హ్యాపీగా ఉంది, మీరు కూడా హ్యాపీగా ఉండండి. మన రైస్ రెడీ అయింది, ఇంకా టేస్ట్ చేద్దామా. ఇంకా వచ్చేసేయండి. స్మెల్ సూపర్ ఉందండి నిజంగా. పక్కన గీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా టేస్ట్ చేద్దాం. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. ఒక్కసారి ప్లీజ్ నా కోసం ఇట్లా ట్రై చేయండి ప్లీజ్, అంటే ప్లీజ్ నిజంగా. మీ పిల్లలు ఒకవేళ గీ అంటే ఇష్టపడకుండా ఉంటే, తినకుండా ఉంటే ఇట్లా చేసియండి. గీ ఫ్లేవర్ తెలియకుండా తింటారు. అంటే ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ దాల్ చాలామంది పిల్లలకి ఇష్టం ఉండి ఉంటుంది. దాల్ అంటే చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. నాకు కూడా ఇష్టం, చాలామందికి ఇష్టం మా సర్కిల్లో. నాకు తెలిసినంత వరకు పప్పు ఇష్టపడే వాళ్ళకు అందులో గీ యాడ్ చేసి ఇచ్చినామనుకో, దాల్ అట్లాగే గీ ఒంటికి కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా హ్యాపీగా తింటారు. ఇంకా ఇట్లా కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేసి ఇస్తే అబ్బాయి ఏదో స్పెషల్గా వేసిందని ఇంకా తింటూనే ఉంటారు.
నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. నోట పెట్టుకోగానే కరిగిపోతుంది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఈజీగా తినేసేయచ్చండి. వన్ కప్పు రైస్ తోటి కడుపు నిండది అనిపించినప్పుడు దాల్ ఎక్కువ వేసుకుంటాయి, హ్యాపీగా నిండిపోతుంది. గీ ఫ్లేవర్ అయితే సూపర్ అండి. ఎందుకంటే ప్యూర్ గీ కదా, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా స్మెల్ అద్దిరిపోతుంది అనుకోండి అంతే. నాకైతే ఈ హాఫ్ కప్ తింటేనే కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుందండి. కానీ టేస్ట్కు కప్పు మొత్తం కంప్లీట్ చేసిన తప్పే లేదనిపిస్తుంది. ఫుల్ యమ్మీ. యాక్చువల్గా చెప్పడం మర్చిపోయినా, ఈ పప్పులో నేను 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి. అట్లా వేసుకుంటా నేను పప్పు. ఇంకా అట్లా చేసుకొని అందులో గీ యాడ్ చేసుకొని ఇంకా తినేస్తా హ్యాపీగా. చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇట్లా. మీకు కావాలంటే నేను ఆయిల్ లేకుండా పప్పు ఎట్లా వండుతానో ఆ వీడియో కూడా షేర్ చేస్తే ఒకసారి చూడండి నచ్చితే. మొత్తం కర్రీ వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ తినేటప్పుడు మాత్రమే నేను గీ అనేది యాడ్ చేసుకుంటా. పప్పులో కూడా అసలు పోపు కూడా యాడ్ చేయాలి. అసలు పోపే వేయకుండా నేను చేస్తానండి పప్పు. మన రైస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. రైస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసా, గంట కొట్టి లైక్ చేసి షేర్ చేయండి. అట్లాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్.